ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరోసారి ఈ ఆదికాండం పుస్తకం ద్వారా నేను ఆశిస్తున్నా మీరు నూతనమైన దేవుడు ఒక హృదయాన్ని పొందుకోవడమే కాకుండా మీరెంతో మంది బలపరచబడుతుందని. మరి ఈరోజు బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకున్నాం. లీమెకు 2 స్త్రీలని పెళ్లి చేసుకునను, వారిలో ఒక దాని పేరు ఆదో, రెండవ దాని పేరు సిలో. అది యోబేలును కనెను. అతడు పశువుల గలవాడే, గుడారముల్లో నివసించిన వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబేలు. ఇతడు సితారను సానిక్కను వాడుక చెయ్యువారికి అందరికీ మూల పురుషుడు. మరియు శిల తుబేల్యును కనెను. అతడు పదును గల రాగి పని ముట్టుని అన్నిటినీ ఇనుప పనిముట్టినన్నిటినీ చేయువాడు. తుబేలును సహోదరి పేరు నయమ. కృతజ్ఞతలు. నిజంగా నేను ఈ ఆదికాండం పుస్తకం ద్వారా తెలుగు పూర్తిగా నేర్చుకుంటూ నేను తెలుగులో చదవడం జరుగుతుంది. వాస్తవానికి నేను ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ నేను బోధించేవాడిని. కానీ బ్రాడ్కాస్టింగ్లో మరి ఆన్లైన్లో మరి చూస్తున్న వారి గురించి నేను ఆలోచించి నిజంగా నేను తెలుగు నేర్చుకుంటూ మరి మీ అందరి ఎదుట ఇలా నేను వాక్యం చదవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ లేమెకు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ లేమెకు బైబిల్లో చూసినట్టయితే తను ఎప్పుడైతే బైబిల్లో ఆయన యెహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి లేమెకు ఎలాంటి జీవితం జీవించాడో మనం చూడొచ్చండి. ఎప్పుడైతే యెహోవా సన్నిధిని విడిచిపెట్టింది ఎవరో చూస్తే కయ్యోను ఎప్పుడైతే ప్రభు నుంచి కృపను పొందుకున్నాక యెహోవా సన్నిధిని విడిచిపెట్టిన తర్వాత మరి కయ్యోను మరి ఏ విధంగా కుమారులను కనడం జరిగిందో ఆ కుమారులు చూస్తే లేమెకు కూడా తన కుమారుడు. ఈ లేమెకు ద్వారా పుట్టిన కుమారులు బైబిల్లో ఎంతో స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ ముగ్గురు కుమారుల ద్వారా వీళ్ళందరూ ఎవరంటే మూల పురుషుడు. అంటే అబ్రహాం ఎలా విశ్వాసం కర్త అయ్యారో వీళ్ళు వీళ్ళ వృత్తి ఏంటిది, దేనిలో మూల పురుషుడు అంటే ఒకరు గొర్రెల కాపరి, తర్వాత గుడారాలు, ఇలా వాటికన్నిటికీ మూల పురుషుడు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో మనం చూసినట్టయితే వీరి గురించి వివరించినప్పుడు ఒక విషయం చెప్తుందండి. వీరిని ఏమంటుందంటే మూల పురుషుడు అంటుంది. అవునండి, ఇక్కడ మీరు చూస్తే 20వ వచనం చూసినట్టయితే మూల పురుషుడు అని చెప్తుంది. 21వ వచనం చూసినట్టయితే మూల పురుషుడు. అదే విధంగా మరి 22వ వచనం చూసినా కానీ తను కూడా మరి మూల పురుషుడు అని చెప్తుంది. అంటే వీళ్ళందరూ ఎవరంటే తండ్రి, అంటే వీటికి తండ్రి అంటే మొదటి వ్యక్తి, అంటే కనుక్కున్న వ్యక్తి, రైట్. ఇంకో విధంగా చెప్పాలంటే మన దృష్టిలో ఏంటిదంటే ఒక సైంటిస్ట్ లాగా, రైట్. వీళ్ళు మొట్టమొదటిగా ఎలా వీరు మరి ఈ లోకంలో ఎలాంటి జీవితం జీవించారంటే సౌకర్యమైన జీవితం, సుఖమైన జీవితాన్ని వెంబడించిన ఈ ముగ్గురు ద్వారా ఎంతో స్పష్టంగా ఈ లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ప్రయాణిస్తున్న మార్గాన్ని గురించి బైబిల్లో స్పష్టంగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం బైబిల్లో చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తుని మన హృదయంలో మనం పొందుకున్నప్పుడు మన హృదయము కోరికల చేత, ఈ లోకాశల చేత నడిపించడం అసాధ్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు మన హృదయాన్ని నడిపించబడకుండా మనం ఎప్పుడైతే హృదయంలో చీకటి, పాపము, కోరికలు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనము మరి సాతాను పెట్టే ఆలోచనలు, కోరికల చేత నడిపించబడతాం. చాలా మంది నిజంగా యేసుక్రీస్తు వారు పొందుకున్నట్టయితే వారు ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఉదాహరణ బైబిల్లో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ చూస్తే తను చాలా కృతజ్ఞతలు కలిగి ఉంది. మరి తను కృతజ్ఞతలు కలిగి ఉండడానికి కారణం ఏంటో నిజంగా చూసినట్టయితే
ఆ యేసుక్రీస్తు పొందుకున్నందుకు తను ఎంతో కృతజ్ఞతల హృదయం కలిగి ఉంది. తనే కాదండి, మరి ఇంకో వ్యక్తి మార్కు సువార్తలో ఒక వ్యక్తి దురాత్మ చేత బాధపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభైన యేసుక్రీస్తుని కలవడం ద్వారా ఎన్నో రోజులు తను నిద్ర లేకుండా రాత్రి పగలు తను ఆ సమాధి దగ్గర ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ తను గాయపరుచుకునేవాడు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని కలిసిన తర్వాత పూర్తిగా ఆ దురాత్మల నుంచి విడుదల పొందుకోవడమే కాకుండా తను నూతనమైన జీవితాన్ని, నూతనమైన శక్తిని ప్రభు చేత స్వస్థత పొందుకునే వ్యక్తి ప్రభు పట్ల ఎంతో కృతజ్ఞతల హృదయం కలిగి ఉండి ప్రభు తెలియజేశాడు. నీ ప్రభు చేసిన కార్యాన్ని నువ్వు తెలియజేయమన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగా హృదయంలో కృతజ్ఞతల హృదయం కలిగి ఉండి తను జీవించడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లేమెకు ఒక కుమారులు, ఈ ముగ్గురు ఎలాంటి జీవితం జీవించారో మనం చూసినట్టయితే వీరు ముగ్గురు మరి మొట్టమొదటిగా వీళ్ళు జీవించిన జీవితం మీరు చూడొచ్చండి. అందుకే ఇక్కడ 19-22 వచనం చూస్తే ఇక్కడ అతను మరి ఎవరు మొదటిగా జన్మించాడంటే మరి అతడు పశువుల గలవాడే ఎవరండి? యోబేలు, రైట్? మొదటిగా చూసినట్టయితే ఇంగ్లీష్‌లో జాబాల్ అంటుందండి. తెలుగులో చూసినట్టయితే యోబేలును. అవునా? మొదటిగా యోబేలును కనాడంట. ఈయన ఏం చేశాడు? పశువులు గలవాడే గుడారములో నివసించే వారికి మూల పురుషుడు. ఈయన చేసే పనేంటిదంటే పశువుల్ని మరి గొర్రెల్ని, ఒంటెల్ని వీటినన్నిటిని చూసుకునేవాడు. నిజంగా మనిషి ఎప్పుడైతే దేవుడు లేకుండా జీవించినప్పుడు మనిషి సంతోషాన్ని ఎక్కడ వెతుకుతుంటాడంటే ఈ లోకంలో వెతుకుతుంటాడు. ఏమండి? ఈ లోకంలో మనం ఎలాంటి సంతోషం కోసం వెతుకుతుంటాం? ఆ లోకంలో మనకు మంచి బట్టలు ఉంటే సంతోషంగా ఉంటాం. మంచి ఉద్యోగం ఉంటే సంతోషంగా ఉంటాం. ఉన్నతమైన స్థితిలో ఉంటే సంతోషంగా ఉంటాం. లేదన్నట్టయితే మంచి మంచి విషయాలు, మంచి భోజనము, మంచి చోట నివసించినట్టయితే మనం ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటాం, రైట్? నిజంగా ఆలోచించినట్టయితే ఎప్పుడైతే మనిషి దేవుడు విడిచిపెట్టిన తర్వాత మనిషి ఎప్పుడైతే దేవుడు లేకుండా తన హృదయంలో కోరికలు, ఆలోచనల చేత నడిపించబడుతున్నప్పుడు ఆ మనిషి వెళ్తున్న ప్రయాణం ఎటువైపు అన్నట్టయితే అతను ఈ లోకం వైపు తను సంతోషపెట్టే మార్గం వైపు వెళ్తున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే యోబేలును మరి కనెను. అతడు పశువుల గలవాడే గుడారములో నివసించే వారికి మూల పురుషుడు. ఈయన పశువులు కలిగి ఉన్నప్పుడు ఈయన ఏం ఆలోచించాడు? ఎలా నా తల్లిదండ్రులకు మంచి ఆహారం నేను ఇవ్వచ్చు, నేను తల్లిదండ్రులకి ఎలా నేను గుడారం ఏర్పాటు చేయాలి, నా తల్లిదండ్రులు నివసించడానికి ఒక మంచి స్థలం ఉంటే బాగుంటది, నా తల్లిదండ్రులకి నా సహోదరుడికి మంచి వస్త్రం ఉంటే బాగుంటదని ఆయన నిజంగా ఆ గొర్రెల యొక్క చర్మపు తీసి ఆ చర్మపుతోనే వస్త్రము, అదే విధంగా గుడారాలు తయారు చేసి, అదే విధంగా తల్లిదండ్రులను ఎంతో మెప్పిస్తూ వారికి ఎంతో మంచిగా అన్ని ఏర్పాటు చేస్తూ సౌకర్యంగా సుఖంగా జీవించే జీవితము, మంచి భోజనము ఇలా అన్ని చేస్తూ ఎంతో తను ఇలాంటి జీవితం జీవించడం జరిగింది. నిజంగా మనం ఇక్కడ ఆలోచించినప్పుడు మరి ఇంకో వ్యక్తి మనం చూసినప్పుడు ఈ వ్యక్తి మొదటి వ్యక్తి ఈ యోబేలును మరి తను చూసినట్టయితే తను ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడి ఇవన్నీ చేస్తుంది. తను సంతోషంగా ఉండనీకి, తల్లిదండ్రులను సంతోషం పెట్టనీకి, మరి తన తమ్ముళ్ళకు కూడా సంతోషపెట్టనీకి. కానీ నిజంగా చెప్పాలంటే మీరు ఈ లోకంలో ప్రపంచం నుంచి వజ్రమే తీసుకురానియండి, బంగారమే తీసుకురానియండి, ప్రపంచంలో ఎవ్వరు వేసుకునే వస్త్రము మీరు వేసుకున్నా కానీ మీ హృదయంలో ఆ సంతోషం, తృప్తి కొంతసేపటి వరకే. ఆ సంతోషం, తృప్తి తాత్కాలికంగానే ఉంటది. నిత్యము ఉండే తృప్తి, సంతోషం కాదు. నిజంగా చెప్పాలంటే మనిషి హృదయము ఇలాంటి వాటితో తృప్తి కలిగి ఉండడం అసాధ్యము. మనిషి ఇలాంటి వాటితో సంతోషంగా ఉండలేడు. దేవుడికి తెలుసు. మరి నిజంగా ఎప్పుడైతే తన సహోదరుడు ఇలా చేసినప్పుడు అతని సహోదరుడు 21వ వచనం పేరు యోబేలు, రైట్? జుబల్స్ చాయిస్, రైట్? ఇంగ్లీష్‌లో చూస్తే జుబల్ అంటది, రైట్? ఈ యోబేలు అతడు సితారమును, సానికను వాడిక చేయు వారికి అందరికీ మూల పురుషుడు. మరి తన సహోదరుడు అన్నను చూసినప్పుడు అన్న ఆహారము, వస్త్రము అన్నీ మరి గుడారం అన్నీ ఏర్పాటు చేశాడు.
ఈరోజు మనం కష్టపడి ప్రయాసపడేది ఎందుకండి? మంచి ఇల్లు, మంచి వస్త్రము, మంచి భోజనము, మంచి ఉన్నతమైన స్థితి ఇవన్నీ కలిగి ఉండాలి, రైట్? దీన్ని కలిగి ఉన్న తర్వాత నెక్స్ట్ ఆనందం ఎక్కడ వెతుకుతుంటాం? ఆనందం ఇంకా ఏదన్నా మంచి విషయం ఉందా? రైట్? నిజంగా చూస్తే ఇక్కడ సితారం అంటే ఈ యొక్క సహోదరుడు ఎక్కడ వెతుకుతుండో మీరు సంతోషం చూస్తే, ఈ సహోదరుడు చూసినప్పుడు ఈ సంతోషము మరి వాయిద్యాలు వెతుకుతున్నాడండి. అవునా? ఈ సితారంలో వెతుకుతున్నాడు. నిజంగా మా అన్నయ్య ఎప్పుడు వీటి మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. భోజనము, లేకపోతే వస్త్రము, లేకపోతే గుడారములు ఇందులో కంటే ఇంకా ఆనందమైన విషయం ఉందండి. రైట్? ఈ ఆనందమైన విషయం ఏంటిదంటే మీరు చూసినప్పుడు ఇక్కడ ఆనందమైన విషయము తనకేం కనిపిస్తుంది తెలుసా అండి? ఈ వాయిద్యాల మీద ఎంతో మంచి ఒక మ్యూజిక్ వస్తున్నప్పుడు మ్యూజిక్ చాలా బావుంటుంది గదండీ! మీరెవ్వరైనా మ్యూజిక్ ఇష్టపడని వాళ్ళుంటారా? మనం ప్రతి ఒక్కరము మ్యూజిక్ ఇష్టపడేవాళ్ళం, రైట్? నిజంగా ఈ మ్యూజిక్ వింటూ ఈ మ్యూజిక్ అనేది ఇంకో లోకము. ఈ లోకము తెలవని వారు ఈ లోకంలో జీవించేది వ్యర్థమైన జీవితము. నిజంగా ఈ యోబేలు తను ఇలా ఆ సితారాన్ని, స్థానికని, వాడికను చేయువారికి అందరికీ మూల పురుషుడయ్యాడు. వాటి ద్వారా సంతోషం ఉంనికి చేశాడు కానీ, నిజంగా ఆ సంతోషం కొద్ది కాలం వరకే. తర్వాత తను సంతోషంగా ఉండలేకపోయాడు. మరి తన శీలకి ఇంకో కుమారుడు పుట్టాడు. తన పేరు తొబెల్యూన్, రైట్? తుబాల్ కేన్, తుబెల్ కేన్, రైట్? తుబెల్ కేన్ మరి ఈయన చూసినట్టయితే అతడు పదును గల రాగి పనిముట్లనన్నిటిని, ఇనుప పనిముట్లనన్నిటిని చేయువాడు. ఆ, తుబెల్ కేన్ మరి సహోదరుని పేరు నయన్. ఇక్కడ మనం చూద్దామండి. తుబెల్ కేన్ అండి. తుబెల్ కేన్, రైట్? ఈ తుబెల్ కేన్ నిజంగా చూసినట్టయితే దేని పట్ల ఏం చేయనికి ఆయన కొత్తగా ఆలోచించాడో మీరు చూస్తే, ఆ, ఆయన పదును గల రాగి పనిముట్టును నీటిని, ఇనుప పనిముట్టినన్నిటిని, రైట్? ఈ రాగి ఇనుపతో ఏం తయారు చేయడం ప్రారంభించాడంటే కత్తులు, ఖడ్గాలు ఇవి తయారు చేయడం ప్రారంభించాడు. నిజంగా మీరు ఆలోచించండి. ఈ తుబెల్ కేన్ ఆయన ఎలా సంతోషంగా ఉన్నాడంటారా? ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య మంచి ఆహారము, వస్త్రము, గుడారము కావాల్సినవి అన్ని సిద్ధపరిచేశాడు. వాటి ద్వారా సంతోషం లేదు. మరి రెండో అన్నయ్య ఏం చేశాడో మీరు చూస్తే మంచి సితార, సంగీతం అన్నీ చేశాడు. రైట్? మూల పురుషుడు. ఆ సంగీతం ద్వారా కూడా ఆయన సంతోషంగా లేడు. మరి ఇప్పుడు ఈయన సంతోషం ఎక్కడ వెతుకుతుండో మీరు చూసినట్టయితే ఆయుధాలు తయారు చేసే దాంట్లో సంతోషం వెతుకుతుండు. అవునా? పదును గల రాగి, పదును గల, రైట్? పదును గల అంటే చాలా షార్ప్, రైట్? ఈ ఈ ఆయుధాలు దేన్ని ఉపయోగిస్తారో, ఈ ఆయుధాలు నిజంగా చూసినట్టయితే ఏమండి? గొర్రెల్ని చంపనీకి, చంపే వాటిలలో ఆనందాన్ని వెతకాలి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ ఆయుధాలు చూస్తున్నప్పుడు ఇలా ఎవరైనా పొడి చేస్తే వెంటనే దిగిపోతది, రైట్? ఆ! ఇప్పుడు ఏదన్నా మనం ఒక జంతువుని కట్ చేయాలన్నా, ఏదైనా ఏం ఉపయోగిస్తున్నాం? ఈ పదునైన వస్తువుని ఉపయోగిస్తున్నాం, రైట్? ఈ పదునైన ఏంటిదండి? ఈ పదునైన చూసినట్టయితే రాగితో, పదునైనతో తయారు చేయబడిన ఈ యొక్క కత్తి, ఖడ్గం ఇవన్నీ మరి తుబేల్ కేన్ ప్రారంభించాడండి. మూల పురుషుడని చెప్పొచ్చు. మరి ఇవన్నీ ఎందుకు తయారు చేశాడండి? తన సంతోషంగా ఉంనికి ఈ లోకంలో కొత్తతనములో ఆనందాన్ని వెతుకుతుండు. ఈరోజు మీరు చూడండి, ఎన్ని కలిగి ఉన్నా వాళ్ళ హృదయంలో ఆనందం మాత్రం కలిగి ఉండలేకపోతున్నారు. ఎందుకు ఆనందం కలిగి ఉండలేకపోతున్నారో మీరు చూసినట్టయితే, హృదయంలో ప్రభు లేనప్పుడు ఈ లోక ఆశలన్నీ నెరవేర్చాలనుకుంటున్నారు. ఈరోజు ఈ ముగ్గురు కుమారుల్లో దేవుడు ఏం చూపిస్తుందో తెలుసా? మన హృదయములో ఎప్పుడైతే దేవుడు లేకుండా జీవించినప్పుడు ఈ లోకాశలన్నీ మనం నెరవేర్చుకోనికి చూస్తుంటాం. ఈ లోకంలో ఉన్నతమైనది పొందుకోవాలనుకుంటాం. మంచి కారు, మంచి ఇల్లు, మంచి బంగ్లా, మంచి భార్య, మంచి భర్త ఇవన్నీ ఎందుకంటే మనం సంతోషంగా ఉండేకి, రైట్? అవునా కాదండి? మీరు ఎలాంటి భార్యను వివాహం చేసుకోవాలనుకుంటారు? మీరు ఎలాంటి భర్తను వివాహం చేసుకోవాలనుకుంటారు? మీరు ఎలాంటి ఉద్యోగం కోరుకుంటారు? మీరు ఎంత డబ్బు కలిగి ఉండాలని కోరుకుంటారు? మీరు ఎలాంటి వస్త్రం వేసుకోవాలని కోరుకుంటారు? మీరు ఎలాంటి చోట నివసించాలనుకుంటారు? మీరు ఎలాంటి విషయాలు కలిగి ఉండాలనుకుంటారు?
ఈరోజు మంచి ఇల్లు కలిగి ఉండాలనుకుంటారు కదా! చాలామంది దేవుడు ప్రార్థన చేస్తాం. ప్రభా నాకు మంచి గృహాన్నివ్వండి. ప్రభా నాకు మంచి ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వండి. ప్రభా నిజంగా నాకు మంచి భార్యనివ్వండి. గుణవంతురాలైన భార్యనివ్వండి. ఇలా చాలామంది వారు ప్రభువుని అడుగుతున్నారు కానీ, వారు సంతోషం ఎక్కడ వెతుకుతున్నారు? నిజంగా మీరు చెప్పాలంటే, దేవుడిని మీరు పొందుకుంటే సంతోషంగా ఉంటారని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఈ లోకం సంబంధించినయన్నీ మీరు పొందుకుంటే సంతోషంగా ఉంటారని ఆలోచిస్తున్నారా? మీరు చాలా మంది చర్చ్‌కి వెళ్తున్నారు గదా! మీరు చర్చ్‌కెళ్ళిన వాళ్ళు మీరు సగం వరకి 80% మీ ప్రార్థనలో ఏ ప్రార్థన ఉందండి? ప్రభా నిన్ను కలిగుంటే చాలు. ప్రభా నీవుంటే నాకు చాలు. నీకేమొద్దు. ఇదా మీ ప్రార్థన? లేకపోతే ప్రభా నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి. ప్రభా నాకు ఆర్థిక విషయంలో బాధపడుతున్నా. నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి. లేదా నాకు ఏం అడుగుతున్నారు మీరు చూడండి. నిరంతరంగా మీ హృదయం ప్రయాణిస్తున్న మార్గము చూడండి. దేవుణ్ణి విడిచిపెట్టేవారు ప్రయాణిస్తున్న మార్గము. ఈరోజు వారే కాదు. ఆ ముగ్గురు ద్వారా దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు మీరెవరైనా కావచ్చు. మీరు క్రైస్తవులు పుట్టినప్పటి నుంచే క్రైస్తవులు కావచ్చు. కానీ మీ దృష్టి ఏమైపోయింది ఈరోజు? మీ దృష్టి ఎటువైపు వెళ్ళిపోయింది? మీరు ప్రభువుని నమ్ముకున్నారు. ఒకప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరంటే దేవుడి చిత్తం కలిగి ఉన్నవాడు, దేవుడి చిత్త ప్రకారం ప్రయాణించేవాడు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవుడి దృష్టి ఎలా మారిపోయింది తెలుసా అండి? క్రైస్తవుడి దృష్టి అంతా తన కోరికలు నెరవేర్చుకోవడము, తన ఆలోచన వెంబడిస్తూ నిరంతరంగా కావాల్సిన ఈ లోకమయన్నీ పొందుకొని తృప్తి లేని జీవితం జీవిస్తున్నాడు. తృప్తి లేని జీవితం. మీకు ప్రపంచంలో ఎవ్వరికి లేని కారున్నా మీకు తృప్తి ఉందా? మీకు ఓన్ చార్టర్ ఫ్లైట్ ఉన్నా మీకు తృప్తి ఉందా? మీకు ఎలాంటివి కలిగి ఉంటే తృప్తి పొందుకుంటారు అనుకుంటున్నారు? ప్రపంచంలో మీరు అన్నీ పొందుకున్నా మీరు తెలుసుకోవాలా? యేసు మీరు కలిగి లేనట్టయితే తృప్తి లేని జీవితము. ఏమండి? తృప్తి, కృతజ్ఞతలు లేని జీవితము. ఆమేన్. చాలామంది ఏమనుకుంటారంటే, నిజంగా నాకు ప్రపంచంలో ఈ వస్తువులు కలిగి ఉంటే సంతోషంగా ఉంటాను. నేను ఇవి కలిగి ఉంటే సంతోషంగా ఉంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ గూడా నిజంగా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళ హృదయం ఎటువైపు ప్రయాణిస్తుంది మీరు చూడండి. వీరి హృదయం చూసినట్టయితే, ఈ లోకం ఆశల వైపు వెళ్తుంది. ఈరోజు మీ హృదయం ఎటువైపు ప్రయాణిస్తుంది? నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? నిజంగా మీరు దేవుడి ముందట ఆలోచించండి. మీ హృదయం ఎటువైపు ప్రయాణిస్తుంది? మీరు వాక్యం గురించి ఆలోచిస్తున్నారా? ఉట్టి దేవుడు కలిగి ఉంటే చాలా? దేవుడు కలిగి ఉంటే నేను అన్నీ కలిగి ఉన్నట్టా? దేవుడు కలిగి ఉంటే నాకు మంచి ఇల్లు కలిగి ఉన్నట్టా? దేవుడు కలిగి ఉన్నట్టయితే నాకు సమస్తం కలిగి ఉన్నట్టా? మీకు ఈరోజు దేవుడు కలిగి లేనట్టయితే మీకన్నీ కలిగి ఉన్నట్టు నమ్ముతున్నారా? లేకపోతే ప్రభువా, ప్రభువా నాకు మంచి ఇల్లు కావాలి, డబ్బు కావాలి, మీరు గూడా కావాలంటున్నారా? ఏమండి? ఇక్కడ ఎందుకండి కొత్తయి మీరు ఆలోచించండి. ఎందుకు ఇలాంటివి వెతుకుతున్నాడు? ఎందుకు ఇలాంటివి తయారు చేస్తున్నాడు? మరి సంతోషం ఎక్కడ వెతుకుతున్నారు? మంచి మ్యూజిక్ ఉంటే ఎంత సంతోషంగా ఉంటానో. మంచి ఈ ఆయుధాలు చేస్తే ఇప్పుడు మీరు చూడండి ఈ రోమన్ ప్రభుత్వం వారు ఒకప్పుడండి మీరు చూస్తే ఆ ప్రభుత్వం ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేవారండి వారు. రోమన్ ప్రభుత్వం సైన్యం. ఆ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని సుఖము అన్ని ఈ రోమన్ ప్రభుత్వం వారికి ఉండేది. వారు ఎప్పుడైతే కలిగి ఉన్నవన్నీ చూస్తే ఎక్కడ లేవండి. అయితే చివరికి వారు ఎందులో సంతోషాన్ని వెతికారంటే మరి నిజంగా మీకు చెప్పాలంటే ఇది గ్రీకు భాషలో మీకు చెప్పాలన్నట్టయితే దీన్నేమంటారంటే ఆహ్, కొలీజియం. మీకు కొలీజియం అంటే తెలుసా అండి? ఈ కొలీజియం అంటే ఏంటిదో కాదో మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక సింహము ప్రజలందరూ ఇలా మీకు ఈ రోజుల్లో క్రికెట్ స్టేడియం అంటే తెలుసు కదండీ! ఈ స్టేడియం లాగా ప్రజలందరూ కూర్చొని మధ్యలో సింహంని పెట్టి, మనుషుల్ని పెట్టి, ఆ జంతువు ఈ మనిషిని వేటాడి చీల్చి తింటుంటే అందులో వీరు సంతోషాన్ని వెతికేవారు. ఏమండి? ఈ రోజుల్లో చూడండి చాలామంది మీ అందరికీ ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇలాంటిది ఉంది గదండీ! ఇది మీరు చాలా ఎంజాయ్ జేస్తున్నారు గదా! వాడు కొట్టడం, వీడు కొట్టడం, వీడి రక్తం కారడం, వాడి రక్తం కారడం. ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కిందట రోమన్ వారు ఇలా నరుడు ఫైటింగ్ గాదండి.
మృగ జంతువు మనిషిని వేటాడడం, మృగ జంతువు మనిషిని నాశనం చేయడం, మృగ జంతువు పూర్తిగా మనిషిని చీల్చి చింపే విషయంలో వారు చూస్తూ ఆనందిస్తూ ఇందులో సంతోషంగా ఉండేవారు. అంటే ప్రభుని విడిచిపెట్టినప్పుడు మనం వెళ్తున్న మార్గం ఏంటిది, మనం ప్రయాణిస్తున్న మార్గం ఏంటి చూస్తే ఎంతో దయనీయం అండి. ఈరోజు నిజంగా ఈ లేమెకు వాళ్ళ ఒక కుమారులు చూసినప్పుడు నా హృదయంలో ఆ లేమెకు కుమారులు ఎవరో కాదు, ఈ ప్రపంచంలో ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గం. చివరికి వీళ్ళ వీళ్ళ జీవితం ఎలా అంతమైపోయింది. ఈ 4:23 చూస్తే 4:23 వచనంలో ఏం చేయడం జరిగిందంటే చివరికి ఒక వ్యక్తిని చంపివేయడం జరిగింది. నరహత్యతో ముగిసిపోవడం జరిగింది. అవునండి. ఆ! ఇక్కడ 23లో చూసినట్టయితే ఒకరిని పడచావని చంపారు. ఒకరిని చంపేశారండి. రైట్. అంటే మీరు చూడండి, చివరికి వీరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మార్గంలో వెళ్తున్నారు? సంతోషమైన మార్గంలో వెళ్తున్నారా? నిజంగా వారు సంతోషమైన మార్గంలో వెళ్తున్నారా? మీరు ఒకసారి దేవుడి ముందట ఆలోచించండి. దేవుడి హృదయం ఏంటి? దేవుడు ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటి? ఈరోజు చాలా మంది యేసుక్రీస్తులో సంతోషం ఉందనే విషయం గ్రహించలేకపోతున్నారు. నేను దేవుడు కలిగి ఉన్నట్టయితే, నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నట్టయితే, నేను చాలా సంతోషంగా ఉంటా. ఈరోజు ప్రపంచంలో నాకేం అవసరం లేదు. ఆ ప్రభువుని కలిగి ఉన్నట్టయితే, నా అంత సంతోషమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరనే విషయాన్ని వారు మర్చిపోయారు. ఈరోజు చాలా మంది సంతోషం ఎక్కడ వెతుకుతుంది తెలుసా? ఈ లోక ఆశల్లో వెతుకుతున్నారు. ప్రభువా! అందుకే వాళ్ళ ప్రార్థనలో 70-80% వాళ్ళ ప్రార్థనలు ఏంటిది తెలుసా? వారు అడిగేటిదైనా, కోరుకునేదైనా బైబిల్ దూరం ఉన్న విషయాలండి. అవునా? నిజంగా దేవుడికి మీరు దగ్గరైనట్టయితే, బైబిల్ దగ్గరైనట్టయితే, మొదటిగా దేనికోసం ప్రార్థన చేస్తారు తెలుసా? దేవుడి చిత్తాన్ని జరిగించడం. మొదటిగా మీరు పరిశుద్ధులవ్వడం. మొదటిగా మీరు నీతిమంతులవ్వడం. మొదటిగా మీరు దేవుడిని కలిగి ఉండడం. దేవుడు దూరంగా ఉన్నప్పుడు మీరేం ఆలోచిస్తారంటే, ఈ లోకము ఆశలు మీరు ఆశిస్తారు. ప్రభా! నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి భార్యనివ్వండి, నాకు ఇలాంటిది ఇవ్వండి, అలాంటి వీటి పట్ల మీరు ఆసక్తి కలిగి ఉంటారండి. మరి వీటి పట్ల ఆసక్తి కలిగి ఉంటే మీ ప్రాణము తృప్తి పొందుకుంటదా? మిమ్మల్ని దేవుడు సృష్టించిన మీ ఆత్మ సంతోషంగా ఉండగలుగుతదా? సహోదరులారా, మీరెలా ఆనందంగా ఉంటారు? మీరెలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? ఈ లోకాశలు నెరవేర్చుకుంటూ మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈరోజు ఆదికాండం 4వ అధ్యాయం ద్వారా ఈ లేమెకు కుమారుల ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ లేమెకు కుమారుల ద్వారా మీరు ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? ఈరోజు దేవుడి హృదయం ఏమనుకుంటున్నారు? దేవుడి హృదయం మీకు కావలసిన లోకంలో ఎంతో ఉన్నతమైంది, సుఖమైంది పొందుకోవడం ద్వారా ఇది దేవుడి హృదయం అనుకుంటున్నారా? మీరు ప్రభు కోసమే అనుకోవచ్చు. నిజంగా మీరు ఆలోచించండి. మీ దగ్గర ఉన్న డబ్బు మీరు ఎవరి కోసం ఉపయోగించాలనుకుంటారు? పర్సెంటేజ్ ప్రకారం ఆలోచించండి. 80%, 90% ప్రభువుకి, 10% మీకా? లేదా 90% మీకు, 10% ప్రభువుకా? మీరు మంచి ఉన్నతమైన కార్ ఎందుకు? 90% ప్రభుకి, 10% మీకా? లేదా 90% మీకు, 10% ప్రభువుకా? ఏవండీ? నిజంగా మీరు ఆలోచించండి ఈరోజు. ప్రభువా! నా హృదయం ఏంటి? ఏమి కలిగున్న తృప్తి లేను. తల్లిదండ్రులు కలిగున్న తృప్తి లేను. ఆహారం కలిగున్న తృప్తి లేదు. మంచి ఇల్లు కలిగున్న తృప్తి లేదు. ఉద్యోగం కలిగున్న తృప్తి లేదు. భార్య కలిగున్న తృప్తి లేదు. ఎందుకు తెలుసా? మీరు తృప్తి లేని జీవితం కలిగి ఉన్నారు. ఇదేదో మీ దగ్గర మంచి వస్తువు లేనందుకు కాదు. మీ దగ్గర మంచి ఫోన్ లేనందుకు కాదు. మీ దగ్గర మంచి ల్యాప్‌టాప్ లేనందుకు కాదు. మీ దగ్గర మంచి కార్ లేనందుకు కాదు. మీ దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు లేనందుకు మీరు ఆ హృదయంలో ఏ విధంగా సంతోషముతో నింపాలని ఈ ప్రపంచమంతా వెతికినా మీకు సంతోషం ఎక్కడ దొరకదు. దేవుడు మన హృదయం ఎలా సంతోషంగా ఉండే విధంగా చేశాడంటే, యేసుక్రీస్తుని మనం కలిగుంటే మనం సంతోషంగా ఉండే విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఈరోజు మీరు దేవుడు సృష్టి ప్రకారము మీరు ఆయన స్వరూపంలో మీరు మరలా చేరినట్టయితే, మీరు ప్రపంచంలో మీ అంత సంతోషమైన వ్యక్తి ఎవ్వరు ఉండరండి. కానీ చాలామంది దేవుడు సృష్టించిన సృష్టి ప్రకారము, ఆ సృష్టి ప్రకారం వారు సంతోషంగా ఉండడం కంటే, వారు ప్రయత్నిస్తున్నారు సంతోషంగా ఉండడానికి.
వారు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నతమైన విషయాలు పొందుకోవడం, ఉన్నతమైన ఉద్యోగము, ఉన్నతమైన స్థితి. వీటి ద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారా? వీటి ద్వారా మీరు ప్రభువుని పొందుకోగలుగుతారా? వీటి ద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారా అనుకుంటున్నారా? సమస్యే లేదు. ఇవేమి మీకు సంతోషం ఇవ్వదు. ప్రపంచంలో ఇవేమి మీకు సంతోషం ఇవ్వదు. ఒకే ఒకటి సంతోషం ఇవ్వగలుగుతది. యేసుక్రీస్తు హృదయము తప్ప ఏది మీకు ఆనందం ఇవ్వలేదు. అందుకే యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్తాడు, నేనిచ్చే నీళ్ళు మీరు దప్పిక కలిగి ఉండవు. అదేం నీళ్ళండి? ఇంకెప్పుడు దప్పిక కలిగి ఉండవంట. యేసుక్రీస్తుని పొందుకున్నట్టయితే మనకు దాహం తీరిపోతుంది. యేసుక్రీస్తు పొందుకున్నట్టయితే మనం ఇంకా లోకం వైపు చూడడం ఆపేస్తాం. సంతోషం ఎక్కడుంది? సంతోషం యేసయ్యలో ఉంది. సంతోషం యేసు నీతిలో ఉంది. సంతోషం యేసు పరిశుద్ధతలో ఉంది. యేసయ్య పరిశుద్ధతలో మనకు సంతోషం ఉంది అనే విషయం గ్రహించినట్టయితే మీరు యేసుక్రీస్తు ద్వారా మీరు సంతోషంగా ఉండే జీవితం గురించి ఆలోచిస్తారు. నిజంగా సహోదరులారా, ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. యేసులో ఎలాంటి సంతోషం ఏర్పాటు చేశాడో, యేసులో ఎలాంటి నెమ్మది ఉందో, యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీకోసము సంతోషం, సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. నేను ఆశిస్తున్నా ఈ లేమెకు సహోదరుల ద్వారా, వారి కుమారుల ద్వారా మీ హృదయాన్ని మార్చుకొని మీరు యేసుక్రీస్తుని కలిగి ఉండి సంతోషంగా ఉండే జీవితాన్ని మీరు నేర్చుకుంటారు. వారిలా మీరు మోసపోకండి. వారిలాగా మీరు ఈ లోకంలో ఉన్న విషయాల గురించి వెతకండి. చివరికి వారి జీవితము ఎలా అంతమైందో మీరు చూడండి. నిజంగా సహోదరులారా, మీరు ప్రభు హృదయాన్ని కలుసుకొని దేవుడి హృదయంతో ఈ లోకంలో జీవిస్తూ, దేవుడి హృదయంతో, దేవుడి నీతితో, దేవుడి పరిశుద్ధతో ఈరోజు మీరు ప్రపంచంలో సంతోషమైన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, ప్రభు అయిన నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి లీమెకు కుమారుల ద్వారా ప్రభా మాకు తెలియజేస్తున్న విషయం స్పష్టంగా చూపిస్తున్నా ప్రభా. వారి కుమారులు ఎలా తండ్రి మరి ఆ ఒక్క పశువులు కలిగి ఉన్నప్పుడు తండ్రి వారు ఇలా ఈ లోకంలో ఉన్న విషయాల గురించి సంతోషం వెతికారు. మంచి వస్తువులు, మంచి ఆహారము, మంచి వస్త్రము, ఆ గుడారాలు ప్రభా, తర్వాత ఆ వాయిద్యాలు ఇవన్నీ కలిగి ఉన్నా కానీ వారి హృదయంలో సంతోషం ఎక్కడ లేదు ప్రభా. వారు నిజంగా మంచి ఆ కత్తులు, ఖడ్గాలు ఇవన్నీ తయారు చేసినా గానీ ప్రభా చివరికి వారు మరణం వైపు నడిపించబడ్డారు. ప్రభా, ఈ రోజు మాకు సంతోషం ఎక్కడుందో చూస్తే యేసులో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ సంతోషం లేదు. ఈ రోజు ఆ సంతోషం యేసు క్రీస్తులో మాత్రమే ఉందనే విషయం గ్రహించి ఈ రోజు మా దృష్టి అంతా మార్చుకొని యేసుని కలిగి ఉంటే చాలు, మేము ఈ యేసు ద్వారా సంతోషంగా ఉంటాం జీవితాన్ని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ మరోసారి కృపని కనికరాన్ని అనుగ్రహిస్తానని ఆశిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.